పాత 500 నోట్ల చలామణి శుక్రవారం అర్ధరాత్రి నుంచి పూర్తిగా నిలిచిపోనున్నది. వాటితో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్యాస్, విమానయాన టిక్కెట్లు కొనుగోలు, జాతీయ రహదారులపై టోల్ ఫీజు చెల్లింపు గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగుస్తుంది. ఈ వెసులుబాటును దుర్వినియోగం చేస్తున్నారన్న అనుమానాల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాల కథనం. విమానయాన టిక్కెట్లు, పెట్రోల్ కొనుగోళ్లకు నగదు రహిత డిజిటల్ చెల్లింపుల విధానం అమలులోకి తేనున్నట్లు కేంద్రం గురువారం జారీ చేసిన నోటిఫికేషన్లో తెలిపింది. ఇక పాత నోట్లు మార్చుకోవాలంటే ఆర్బీఐ కౌంటర్లకు వెళ్లాల్సిందేనని కేంద్రం పేర్కొంది. ఇందుకోసం ఇంతకుముందు ఈ నెల 15 వరకు ఉన్న గడువును ప్రభుత్వం ఈ నెల 2వ తేదీకే కుదించింది. అయితే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల కొనుగోలుతో పాటు కేంద్రం నిర్దేశించిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, రేషన్ దుకాణాలు, మొబైల్ ప్రీపెయిడ్ ఛార్జీలు, రైలు, ఆర్టీసీ ప్రయాణ టిక్కెట్ల కొనుగోలుకు ఈ నెల 15 వరకు చెల్లుబాటవుతాయి. కాగా ఖాతాదారులు తమ బ్యాంకులు, ఏటీఎంలలో నగదు ఉపసంహరణ పరిమితిని ఆర్బీఐ నిర్దేశిస్తుందని మరో నోటిఫికేషన్లో కేంద్రం తెలిపింది.